కోనసీమ జగ్గంతోటి ప్రభల తీర్థం అందరికీ తెలిసే ఉండొచ్చు. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు జరుగుతది. మీలో ఎంతమంది ఎళ్లారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఏకాదశి రుద్రులు అని చెప్పి 11 శివాలయాల నుంచి 11 ప్రభలైతే బయలుదేరతాయి. ఈ ప్రభలన్నీ పంట పొలాల్లోకి వెళ్తాయి. ఎవరి పంట పొలంలోకి వెళ్తదో వాళ్ళు అదృష్టంగా భావిస్తారు. కార్తీక మాసంలో ఏకాదశి రుద్రుల యాత్రకెళ్ళాను. అంటే ఇప్పుడు నేను 11 ప్రభలు, 11 శివాలయాలని చెప్పాను కదా! ఆ శివాలయాలన్నీ చూసి పాటు కుండలేశ్వరం శివాలయానికి, అయినవెల్లి వినాయకుడి గుడికి, పలివెల్లో ఉన్న శివాలయాలకి, ఉన్నేపల్లి శక్తమ్మ గుడికి, వానపల్లి పల్లాలమ్మ గుడికి కూడా వెళ్ళొచ్చాము. ఇవన్నీ ఒకే రోజులో చూసేయచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక రోజు ప్లాన్ చేసుకుని చక్కగా ఇవన్నీ చూడండి. చూడదగ్గ ప్రదేశాలు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఆ రోజు. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశాలు తప్పకుండా చూడండి. సంక్రాంతి రోజు యాజ్ యూజువల్గా ఆఫీస్ ఉంది. ఆఫీస్ చేసుకుంటూ ఉంటే బెల్ సౌండ్ అనిపించింది. ఏంటి అని చూస్తే పీచు మిఠాయి వెంటనే కొనుక్కుని తినేసాము. సంక్రాంతి రోజు అయితే అన్ని ట్రెడిషనల్ వంటలే చేసుకున్నాము. గుమ్మడికాయ పులుసు, ముద్దపప్పు, పప్పు, ఆకుకూర, పొటాటో ఫ్రై, స్వీట్స్, పిండి వంటలు ఇవి కూడా చేసిన వంటకాలన్నీ ముందు మా తాతకి పెట్టి ఆ తర్వాత మేము తిన్నాము. నేను చెప్పాను కదా పండగ 10 రోజులు ఇలాగా పగట వేషకాళ్ళు అయితే వస్తారని. ఆ రోజు కూడా సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా. మా గుమ్మం అంతా ఇలా ముగ్గులు వేసుకుని రంగులు వేసుకున్నాము. ముగ్గులన్నీ వేసిందైతే మా చెల్లి. రంగులు అందరం తలో చేయ వేసి మొత్తానికి కంప్లీట్ చేసాము. చాలా టైమే పట్టింది, బట్ చాలా అందంగా కనిపించింది. ఈ బార్డర్స్ అయితే నేనే వేసానండి. మనకు వచ్చింది ఈ సంవత్సరం. నేను కూడా యూట్యూబ్లో చూసి కొన్ని ముగ్గులు అయితే పెట్టాను. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ లోపు ఈ బార్డర్స్ ఎలా ఉన్నాయో చెప్పేయండి మరి కామెంట్ సెక్షన్. నెక్స్ట్ మార్నింగ్ వెళ్తుంది కదా అని చెప్పి మంచిగా వీడియో తీసాను. కూడా సంక్రాంతికి మీ గుమ్మం ముందు ముగ్గు వేసాను. ఆల్రెడీ సంక్రాంతికి కొన్ని అటుకులు అయితే ఆడించి ఉంచాము. ఇంకొక బస్తా ఉంది, ధాన్యం బస్తా. అందు గురించి ఈ ధాన్యం అంతా మంచిగా కడుగుతున్నాము. బస్తాలో ఉన్న వడ్లన్నీ ఒక డ్రమ్లోకి వేసుకుని ఫుల్గా వాటర్ పట్టేయాలి. ఇలా పైకి కిందకి కదుపుతూ ఉంటే అంతా పైకి తేలిపోతుంది. కింద బరువుగా ఉన్న వడ్లు మాత్రం కిందకు ఉంటాయి. ఇది వడ్లన్నీ బాగా కడిగిన తర్వాత ఆరబెట్టి ఎండబెట్టి తర్వాత మిల్లుకు తీసుకెళ్ళాలి. అవి తర్వాత అటుకులుగా ప్రాసెస్ అవుతాయి. అవి అటుకులుగా ఎలా తయారైనవి అనేది కమింగ్ షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తాను. సంక్రాంతికి అందరూ మార్నింగ్ రెడీ అయితే నేను ఈవినింగ్ రెడీ అయ్యాను. లాస్ట్ షార్ట్ వీడియోలో ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ చూసే ఉంటారు. ఇన్ కేస్ చూడకపోతే చెక్అవుట్ చేయండి. బాయ్.